గోదావరి జిల్లాలో ఆటోస్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అలాంటి ఈ ఫేమస్ డ్రింక్ ని ఒకప్పుడు జనాలు చూసి ఎందుకు భయపడేవాళ్ళు. 1912 కాకినాడ కలెక్టర్ ఆఫీస్ లో పక్కన పడేసిన ఒక సోడా మిషన్ ని రామచంద్రరాజు గారు తీసుకున్నారు. తర్వాత దాన్ని ఒకరి సలహాతో విశాఖపట్నం పోర్ట్ దగ్గరికి తీసుకువెళ్లి బాగు చేయించుకుని ఎలా వాడాలో తెలుసుకున్నారు. తర్వాత ఆయన ఊరు రామచంద్రపురం కి తీసుకువెళ్లి గోలీ సోడాని తయారు చేశారు. అది తాగడానికి ఊర్లో ఒక్కరు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఓపెన్ చేయగానే సీసాలోంచి వచ్చే గ్యాస్ ని చూసి దెయ్యం బయటకు వస్తుంది అనుకుని భయపడేవాళ్ళు. వరల్డ్ వార్ 1 టైంలో రామచంద్రపురంలో మకాం వేసిన బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ఈ సోడా తాగేవాళ్ళు. వాళ్ళని చూసి ఊర్లో జనాలు కూడా తాగేవాళ్ళు. అలా ఈ సోడా ఆ ఊర్లో పాపులర్ అయింది. బాబోయ్ భూతం అన్న వాళ్లే బాబాయ్ ఇంకో బాటిల్ ఇవ్వనేలా చేశారు. 1912లో వాళ్ళ తమ్ముడు జగన్నాథరాజు గారు ఆ సోడాని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని ఫ్లేవర్డ్ సాఫ్ట్ డ్రింక్స్ ని చేయడం స్టార్ట్ చేశారు. ఇదే ఆంధ్రాలో ఫస్ట్ సాఫ్ట్ డ్రింక్. ఇప్పటికీ ఆ టేస్ట్ అంటే జనాలు పడి చచ్చిపోతారంతే. ఇంతకీ ఆటోస్ పేరుకి అర్థం ఏంటంటే అడ్డూరి రామచంద్రరాజు టానిక్స్. ఆటోస్ కి ఎన్ని పేర్లున్నా ఒక పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అదే రాజుగారి కలర్ కాయ్. మన గోదావరి గుండెల్లో ఈ ఆటోస్ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.